డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి హెల్త్ గురించి చిరంజీవి గారు ఒక అప్డేట్ ఇచ్చారు. అది తెలిసినప్పటి నుంచి ఫ్యాన్స్ మాత్రం కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే గత 2-3 రోజుల నుంచి కూడా మనం సోషల్ మీడియాలో న్యూస్లో చూస్తూనే ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స అయ్యింది అని చెప్పేసి. బట్ అసలు ఏంటి ప్రాబ్లం, ఎందుకోసం అయ్యింది అనేది మాత్రం ఎవరికి క్లారిటీగా తెలియట్లేదు. అండ్ ఎప్పుడైతే అది జరిగింది అని చెప్పేసి తెలిసిందో అప్పటి నుంచి కూడా ఫ్యాన్స్లో మాత్రం ఒక ఆందోళన. అయినా సినిమా ప్రేమికులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, రాజకీయాల పరంగా అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆందోళన పడుతూ ఉన్నారు. అసలు ఏం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి, ఎందుకు సర్జరీ అయ్యింది, ఏం సర్జరీ అయింది, ఏం ప్రాబ్లం, అది సీరియస్ ఉందా, నార్మల్ ఉందా, ఇలాంటివి తెలియక అందరూ కూడా ఫుల్ టెన్షన్లో ఉన్నారనమాట. సో ఇలాంటి సందర్భాల్లో ఆ ఫ్యాన్స్ యొక్క ఒక టెన్షన్ చూడలేక మెగాస్టార్ చిరంజీవి గారు ఒక అప్డేట్ ఇచ్చారనమాట పవన్ కళ్యాణ్ గారి హెల్త్ గురించి. సో ప్రజెంట్ పవన్ కళ్యాణ్ మాత్రం హ్యాపీగానే ఉన్నాడు. చికిత్స అంతా కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది. అండ్ ప్రజెంట్ ఆయన హెల్త్ కూడా కొంచెం నిలకడగానే ఉంది. ఎవరు కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు, ఆయన బాగానే ఉన్నారు అని చెప్పేసి అప్డేట్ ఇచ్చారు. అప్పుడు అమ్మయ్య బాగానే ఉన్నారు కదా అని చెప్పేసి ఊపిరి పీల్చుకున్నారు అందరూ కూడా. బట్ స్టిల్ ఇప్పటికి కూడా అసలు ఏం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి, ఎందుకోసం సర్జరీ చేశారు అనేది ఎవ్వరు కూడా క్లారిటీ అనేది లేదనమాట. సో అది కూడా చెప్తే ఇంకా ఎక్కువగా టెన్షన్గా అవుతారని చెప్పేసి కూడా చెప్పట్లేదేమో తెలియదు, కానీ ప్రజెంట్ అయితే బాగా ఉన్నాడని చెప్పేసి ఒక అప్డేట్ మాత్రం ఇచ్చారు. అయితే ఒక మీటింగ్ అటెండ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నట్టుండి కొంచెం అస్వస్థత వచ్చేసిందనమాట. సో ఆ తర్వాత వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయడం, వైద్యులందరూ కూడా ఇంకా ఇది సీరియస్ అయ్యింది, ఖచ్చితంగా సర్జరీ చేయాల్సింది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం, ఆ తర్వాత సర్జరీ చేయడం, ఇదంతా కూడా జరిగిపోయిందంటూ ఒక అప్డేట్ మాత్రం మనకి ఇచ్చారు. కానీ అసలు ఏం జరిగింది, ఎక్కడ సర్జరీ జరిగింది, దేనికోసం జరిగిందనే మాత్రం క్లారిటీ అయితే లేదు. బట్ పవన్ కళ్యాణ్ గారు ఇటు సినిమా ఇండస్ట్రీలో కానీ రాజకీయాల్లో కానీ తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నారు. సినిమాల పరంగా మనకు తెలుసు ఆయనకు ఎంత మంచి రికార్డ్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. అయినప్పటికీ కూడా ఆయన రాజకీయ రంగంలోకి ఎందుకు అడుగు పెట్టాడంటే ప్రజల కోసం, ప్రజలకు ఏదో ఒకటి మంచి చెయ్యాలి, ఎన్ని రోజుల పాటు సినిమాలు చేస్తామంటూ ఇటు రాజకీయాలు చేసుకుంటూ కూడా సినిమాలు చేయొచ్చు అనే విధంగా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆ తర్వాత కూడా ఏదో గోల్డెన్ వే లాగా ఆయనకు పదవులు వచ్చి పర్లేదు, 10 సంవత్సరాల పాటు కష్టపడి ఎంతోమంది అవమానాలు ఇంకా మాటలన్నీ కూడా మనకు తెలిసిందే, అవన్నీ కూడా ఎదుర్కొని వెనకడుగు, వేరే వాళ్ళు అయితే వెనకడుగు వేసేవాళ్ళు, కానీ పవన్ కళ్యాణ్ గారు అవన్నీ కూడా తట్టుకొని నిలబడి కలబడి కొట్లాడి ఇప్పుడైతే స్ట్రాంగ్గా నిలబడ్డారు అనమాట. డిప్యూటీ సీఎంగా గెలుపొంది ఒకవైపు ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా, 5 శాఖలకు మంత్రిగా, ఇటు హీరోగా అన్నిటినీ కూడా సమపాలలో అందరికీ కూడా న్యాయం చేస్తూ ఉన్నారు. సో మరి ఆయన గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆందోళన పడుతూ ఉంటారు, ఏం జరిగిందని. సో ప్రజెంట్ మాత్రం ఆయన హెల్త్ అంతా కూడా బాగానే ఉంది అంటూ చిరంజీవి గారు మాత్రం అప్డేట్ ఇచ్చారు.